జగిత్యాల ఆర్టీఓ కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. 2019లో ఈ కుంభకోణం జరిగినట్లుగా సమాచారం. 12 మంది ఐటీ అధికారులు 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 300 మంది రైతులకు ఇచ్చే పరిహారంలో ఈ అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగిత్యాల ఆర్టీఓ కార్యాలయంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణకు సంబంధించి భారీ దందా జరిగినట్లుగా, కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? 2019 లోపల ఇటు జగిత్యాలలోని రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టినటువంటి భూసేకరణ లోపల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా అయితే ఇటు తెలుస్తున్నది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం సేకరించేందుకు జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలోని కీలక అధికారులతో పాటుగా ఒక ఆడిటర్ కు సంబంధం ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఇళ్లలో అయితే నిన్నటి నుంచి ఇటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తర్వాత అక్రమాలు జరిగాయని చెప్పి గుర్తించడంతో అయితే ఇటు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా 2019లో ఈ కుంభకోణము సంబంధించి మొత్తం 300 మంది రైతులకు పరిహారం విషయం లోపల, వందలాది మంది రైతుల పరిహారం విషయం లోపల అక్రమాలు జరిగాయి అని చెప్పి అయితే ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇటు ఆర్డీఓ కార్యాలయం లోపల కీలక సమాచారాలు సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ 2 రోజుల నుంచి కూడా ఇటు అత్యంత గోప్యంగా ఆర్డీఓ కార్యాలయం లోపల ఇటు ఐటీ శాఖ అధికారులు ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పన్ను మినహాయింపు పొందేందుకు ఒక్కొక్కరు 6 ఇటు 5-6 రైతులను చేర్చి వారి మీద పరిహారం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆడిటర్ సమీప బంధువు యొక్క పాన్ కార్డు మరియు ఆధార్ కార్డులను తీసుకొని వారి ద్వారానే వారి పేరు మీద పరిహారము చెల్లించినట్టుగా అయితే ఈ కుంభకోణాన్ని జరిగినట్టుగా అయితే గుర్తించారు. అయితే మొత్తం రైతుల యొక్క వివరాలు సేకరించినటువంటి ఐటీ అధికారులు ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నారు. అంటే రైల్వే లైన్ నిర్మాణం లోపల ఇది దాదాపుగా 300 మంది రైతులకు పరిహారం విషయం లోపలనే ఈ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని పన్ను మినహాయింపు చేసుకోవడానికి, అంటే ఒక రైతు ఎక్కువ మొత్తం లోపల పరిహారం వస్తుంది కాబట్టి ఆ పన్నును మినహాయింపు చేసుకోవడానికి వేరే రైతుల యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వారి అకౌంట్ల లోపల డబ్బులు జమ చేసినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. 2 రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగాయి. చూడాలి మరి ఎంత పరిహారం విషయం లోపల ఎంతమంది అకౌంట్ లోపల జమ అయినటువంటిది అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాధిక మనకి. థ్యాంక్ యూ శ్రీనివాస్.